ప్రభాకర్ గారు, మీరు చాలా సార్లు చెప్పారు. నాకొచ్చిన జబ్బులన్నింటినీ కూడా నేను ఒక డైట్ ఫాలో అయ్యి నేను తగ్గించుకున్నాను. కంప్లీట్‌గా నేను నార్మల్ అయ్యాను అని. నేను వేరే వాళ్ళకి ట్రీట్ చేయాలి, వాళ్ళ రోగాలు కూడా నేను తగ్గించాలి అని మీ మీద మీకు నమ్మకం ఎప్పుడొచ్చింది? నేను తగ్గించగలను, తగ్గించాలి అని? కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏం జరిగిందండి, నా బ్యాక్‌గ్రౌండు వైరస్, పురుగులు వాటి మధ్య లైఫ్ నాది జరిగింది. అప్పుడు దాకా నేను ఉన్న వాతావరణం. అయితే ఆ వైరస్ అయితే ఎప్పుడైతే వచ్చిందో నేను అది చాలా సింపుల్‌గా అనుకున్నాను నేను. ఏదో హ్మ్. ఒకటి వచ్చిద్ది, అది ఎళ్ళిపోయిద్ది అని అనుకున్నాను నేను. సీరియస్‌గా అనిపియలే నాకు ముందు. తర్వాత అది పోయి లాక్‌డౌన్‌కెళ్ళింది. లాక్‌డౌన్‌కెళ్ళిన తర్వాత కూడా ఏం జరగట్లేదు. మొత్తం అంతా గందరగోళమైన పరిస్థితి ఉంది. అప్పుడు హ్మ్. నాకు అనిపించింది, అసలు ఈ వైరస్‌కి ఎలా భయపడుతున్నారు మనుషులు? ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మన బాడీ ఇంత వైరస్‌ని చంపిద్ది కదా! ఎందుకు హ్మ్. చంపట్లేదు? అంటే హ్మ్. మన బాడీలోనే లోపాలున్నాయి. హ్మ్. సో, అది నేను ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే నా అనుభవాలున్నాయి. ఇన్ని జబ్బులు తగ్గించుకొని అటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి చాలా ఈజీ అనిపించింది నాకు. హ్మ్. అప్పుడు అనిపించినప్పుడు నేను కావాలని వాంటెడ్‌లీ తెచ్చుకున్నాను నేను. నలుగురు మధ్య కూర్చొని వాళ్ళతోని పీల్చుకొని నేను తెచ్చుకొని హ్మ్. నా పద్ధతిలో నేను తగ్గించుకున్నా. అది హుహు. మొత్తం నేను నా వరకు కాదు కదా పరిమితం. అప్పుడు ఎప్పుడైతే అనుకున్నానో ఇది చాలా ఈజీ అని నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది నాకు కూడా. హ్మ్. మొత్తం 5 డేస్‌లో మళ్ళీ నాది నార్మల్‌కి రావటం. ఆ తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్‌కి లెటర్‌లు రాసా. ఇక్కడి నుంచి మొదలుపెడితే సీఎం దగ్గర నుంచి పీఎం దగ్గర వాళ్ళకి కొంతమంది చేరినయో, చేరలేదో తెలీదు గానీ మొత్తానికి మొత్తం రాస్తానే ఉన్నా. ఒక 6 నెలల మొత్తం. హ్మ్. ఏది ఎవరేం పట్టించుకోలేదు. హ్మ్. సరే నాకప్పుడు అనిపించింది. చాలా డాక్టర్‌ని కలిసాను, లాయర్‌లని కలిసాను, ఏదో కలిసాను. ఏం చేసినా కూడా దాని ఏం ముందుకు పోయే పరిస్థితి నాకు కనపడల. హ్మ్. మళ్ళీ అప్పుడు నేను అనుకున్న సినిమా ఫీల్డ్ మళ్ళీ నాదని వెళ్ళిపోదాం దాంట్లో ఇయంత అవ్వదులే అని. కానీ నాకు లోపట అనిపిస్తుంది నాకు. ఇంత అద్భుతమైంది. ఇంత కోట్ల మంది ప్రజలు సఫర్ అయ్యేదాన్ని నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను హ్మ్. అని నేను ఈ లెటర్‌లు రాసిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల నాకు అనిపించింది ఇక. హ్మ్. నేను ఎలా తగ్గించుకున్నాను? నేను తగ్గించుకున్న నా ఈ జబ్బులను తగ్గించుకున్నట్టు ఇంక వేరే వాళ్ళు తగ్గియొచ్చు కదా! హ్మ్. దీనికేం నేను డాక్టర్ కావాల్సిన అవసరం లేదు. నా ప్రాక్టికల్ అనుభవాలే నాకున్నాయి కదా! దీంతోని తగ్గుతాయేమో చూద్దాం చిన్నగా కొంచెంతోని స్టార్ట్ చేశాం. హ్మ్. దాంతోని ఇప్పుడు వందలు అలా వేల మందికి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఆ రిజల్ట్స్ కూడా షుగర్‌లు, బీపీలు అన్నీ తగ్గించేయి అలానే వస్తున్నాయి. హ్మ్. దాన్ని పట్టుకొని ఇక అట్లా ఆ రకంగా నేను ఇందులోకి రావాల్సొచ్చింది.